కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ అయి ఏడాది దాటేసింది. పుష్ప 2 విడుదలకు ముందే రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యాడు. ఏడాది నుంచి వండుతున్నా ఇంతవరకు కథ రెడీ కాలేదు. సుకు టీం ఇంకా ప్రిపరేషన్లోనే ఉన్నారు. కథ రెడీ కావడానికి ఇంకో ఏడాది తీసుకుంటాడా చూద్దాం. బ్లాక్ బస్టర్ కొట్టగానే లెక్కల మాస్టర్ సుకుమార్ ఆలోచనలో పడతాడు. పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. అంతకు మించిన హిట్ కొట్టాలని కథను చెక్కే పనిలో టైం చూసుకోడు. ఈలోగా సంవత్సరాలు కాస్త గడిచిపోతాయి. ఏడాది నుంచి రామ్ చరణ్ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నారే గాని కథ ఇంకా ఫైనల్ కాలేదు. లెక్కల మాస్టర్ దగ్గర చాలా మంది లెటర్స్ ఉన్నాయి. అందులో హుస్సేన్ షాకిర్ అని ఒకడు. ఈ శిష్యుడు శ్రీ విష్ణు హీరోగా మృత్యుంజయ మూవీని డైరెక్ట్ చేశాడు. రీసెంట్ గా ట్రైలర్ ఈవెంట్ లో రామ్ చరణ్ సుకుమార్ టాపిక్ వచ్చింది. సుకుమార్ టీం అంతా కలిసి ఒక కథ, తానొక్కడే ఒక కథ రెడీ చేసుకున్నామని చెప్పాడు. ఏడాది నుంచి ఎన్నో స్టోరీ లైన్స్ అనుకుని ఉంటారు. కొన్నిటిని ఫైనల్ చేసుంటారు. కానీ ఇప్పటికీ రామ్ చరణ్ సినిమా కథపై ఇంకా క్లారిటీ లేదు. లైన్ ఫైనల్ అయినా కథను అల్లుకోవడంలో సుకుమార్ రాజీ పడడు. పుష్ప 2 కోసం ఏడాది కష్టపడితే రామ్ చరణ్ మూవీ కథ రాయడానికి ఏడాది దాటినా ఇంతవరకు ఫైనల్ కాలేదు. రంగస్థలంలో రామ్ చరణ్ గుబురుగడ్డంతో రగడ్ లుక్ లో చూపించాడు సుకుమార్. హీరో లుక్ విషయంలో శిష్యుడు గురువును ఫాలో అయినా పెద్దిలో మరింత ఓరమాస్ కలరింగ్ ఇచ్చాడు. పెద్ది గ్లిమ్స్ లో శిష్యుడు ఇంప్రెస్ చేయడంతో గురువు ఆలోచనలో పడ్డాడట. పెద్దిని మించి రామ్ చరణ్ ను ఎలా చూపించాలి, ఎలా చక్కాలో ఆలోచిస్తున్నాడనుకుంటా. ఈ భయంతోనే కథ రెడీ చేయడానికి ఎక్కువ టైమే తీసుకుంటున్నాడేమో. పెద్ది 2026 ఏప్రిల్ 30 రిలీజ్ అవుతోంది. ఈ టైంకు సుకుమార్ కథ రెడీ కావడం కష్టమే. పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసి 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సుకుమార్ పై అంచనాలు పెరిగిపోయాయి. వాటిని రీచ్ కావాలంటే ఏడాదిలో కథను రెడీ చేయలేడు. పెద్ద రిలీజ్ నాటికి సుకుమార్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడం సుక్కు టీంకు కష్టమే.